మేము భారతీయులందరం ఐక్యంగా ఉన్నాం. ఇక్కడ మాకు మతం కులము అనేది లేకుండా అందరం భారతదేశం కోసం మేము తనలాడుతూ కొట్లాడతాం. కాబట్టి ఖబర్దార్ పాకిస్తాన్ లారా, ఇంకోసారి మా భారతదేశ తెరుకొచ్చిన మా ప్రజల తెరుకొచ్చిన మీకు మాత్రం ఈ శిక్ష తప్పదు. ముఖ్యంగా ఈ ఈ ఆపరేషన్లో పాల్గొన్న మా జవాన్, మిలిటరీ జవాన్, ఆర్మీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ యాత్రికులపై జరిగినటువంటి యొక్క దాడిని నిరసనగా ఈరోజు కేసముద్రంలో ఉన్నటువంటి యొక్క అన్ని మతాలు అన్ని కులాలు ఏకమై ఈరోజు సంఘీభావ ర్యాలీని ఏర్పాటు చేయడం అనేది. పహల్గామ్లో ఒక్కొక్కరిని నువ్వు హిందువా అని చెప్పేసి బట్టలు ఇప్పి మరి చూసి వాళ్ళని కాల్చి చంపడం జరిగింది. మరి ఇలాంటి నిరంకుశత్వాన్ని వ్యతిరేకించడం కోసం ఈరోజు ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఆ రోజు ఒక మహిళ తన భర్తను చంపితే నన్ను కూడా చంపండి అని అంటే నిన్ను చంపడానికి లేదు, నువ్వై మోడీకి చెప్పుకో అని అన్నాడు. వాళ్ళు నిజంగానే మా మోడీ గారికి చెప్పిండ్రు. మోడీ గారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ఒక పిన్ పాయింట్ వ్యూలో పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద కేంద్రాలను కూడా ఒక 25 నిమిషాల్లో కొట్టడం జరిగింది. 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద కేంద్రాలను కొడితే ఇది ఒక హెచ్చరిక. మీరు గమనించండి, మాకు 25 నిమిషాలు కాదు 20 గంటలలో పాకిస్తాన్ మొత్తం ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేసేటువంటి సత్తా మా భారతదేశ సైన్యానికి ఉందనేటువంటి హెచ్చరికను మన యొక్క భారతీయులు, మన యొక్క భారతీయ సైన్యం వారికి చేయడం జరిగింది. భారత్ మాతాకి క్రిస్టియన్ కానీ హిందువులు కానీ అందరూ ఐక్యతతోని బ్రతుకుతున్నారు. ఇక్కడ కొంతమంది విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ముస్లింలను జడగొట్టుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళ ఐక్యతను జడగొట్టుకుంటూ వాళ్ళు పైశాచిక ఆనందం పొందే వాళ్ళందరికీ ఇదే హెచ్చరిక. ఎవడైతే దేశంలో పాకిస్తాన్ జిందాబాద్ అనే కానీ పాకిస్తాన్ పోయినోడే కానీ ఎవరైనా ఉండేతుంటే ఈ దేశం ఇడిచిపెట్టి వెళ్ళిపోండి ఇప్పటికైనా చెప్తున్నాం. మేము భారతదేశం అనేది ఐక్యతగా బతుకున్న భారతదేశానికి చెడు రోజులు రానియొద్దని మరొకసారి హెచ్చరిస్తున్నాం. నిజంగా ఆ తీవ్రవాదులు చేసిన దానికి మన భారత ప్రధాని గారు విదేశ పర్యటన సుధా అతి త్వరలో ముగించుకొని భారతదేశానికి వచ్చి అహర్నిశలా ఈ రోజు వరకు సుధా వాళ్ళు అసలు నిద్రపోతున్నారా, తిండి తింటున్నారా లేదా అనే ఆలోచన సుధా లేకుండా వారు ఎంతో శ్రమించి అంతర్జాతీయ నాయకులతోనైతేనేది ఐక్యరాజ్య సమితిలోనైతేనేమున్నది ఇవాళ మన భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాలను అయితే అందరినీ ఏకంగా కూడా